కష్టపడ్డ వారిని గుర్తించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి అధిష్టానం తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందన్నారు. శాసన మండలిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కీలక పాత్ర వహిస్తానంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. కాసేపటి క్రితం మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా చూడవచ్చు, దశాబ్దాల కాలంగా విద్యార్థి నాయకుల నుంచి కూడా అంచనా ఎదుగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే కష్టపడి పనిచేస్తే ఒకరోజు కాకుండా ఒకరోజు అవకాశం వస్తుందని చెప్పడానికి నాకు ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ పదవి నిదర్శనం. 1983 నుంచి ఎన్ఎస్యుఐలో పనిచేస్తూ వచ్చినట్టు నేకు 2 మార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు కూడా చట్టసభలో పోలేకపోయాం. కానీ వాళ్ళని కూడా మా 30 ఏళ్ల సర్వీస్ ని గ్రహించి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్షి గారు, భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ, విశ్వనాథ్ లాంటి సీనియర్ నాయకులందరూ కూడా నా కష్టాన్ని గుర్తించి వాళ్ళ ఎమ్మెల్సీ అవకాశం నాకు ఇచ్చినారు. చట్టసభలో వెళ్లే అవకాశం దొరికింది నాకు. కౌన్సిల్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్లి ముఖ్యంగా 6 గ్యారంటీల్ని ప్రజల వద్దకు చేరవేర్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తాం. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి చేదోడు వాదుడుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలకి సశ్యమలంగా అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇలాంటి అవకాశం రావడం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. అంటే పార్టీలో పనిచేస్తే అవకాశాలు వస్తాయని చెప్పడానికి ఇవాళ నాకు కానీ ఎన్నో మార్లు ఉద్యమాల్లో జైలుకి వెళ్ళిన బల్మూరు వెంకట్ కానీ సీట్ వచ్చిందంటే కష్టపడే వారికి అవకాశం చెప్పడానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ టికెట్ ఆశించారు, త్యాగాలు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కేటాయించడం జరిగింది. ఇంకా చాలా మంది ఆశావాళ్ళు కూడా దీనికోసం ప్రయత్నం చేశారు. ఇక్కడ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలండి? డెఫినెట్ గా ఇవాళ నాకు వచ్చిన మాదిరిగా భవిష్యత్తులో చాలా పదవులు ఉన్నాయి. ఇంకా ఎమ్మెల్సీలు వస్తాయి, ఎంపీ పదవులు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి. కష్టపడే ప్రతి వాడికి అవకాశం ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దృష్టి. థ్యాంక్ యూ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పార్టీ సముచిత న్యాయం కల్పిస్తుంది. అందరికీ అవకాశాలు ఉంటాయి, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఇలాంటి అన్నిటిని కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీ అవకాశాలు కల్పిస్తుందని మహేష్ కుమార్ గౌడ్. కెమెరా పర్సన్ మనోజ్ తో కలిసి హరీష్, అమ్మాయి సాయంత్రం.